ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేఖలు పంపించడం జరిగింది. భారతదేశంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు కొన్ని వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకర విషయం. కరోనా సమయంలో మన భారతదేశంలో ఉన్న అనేక కంపెనీలు తక్కువ ధరలకు కరోనా మందును కనుగొనడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చాలా లోపాలు ఉన్నాయి. తనిఖీలు లేవు, డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత ఉంది, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నాయా, ఆరోగ్యానికి గురి చేస్తున్నాయా ఒకసారి రిపోర్ట్లను చూసి తెలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మాస్యూటికల్ కంపెనీల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అంటే తనిఖీలు లేవు, వాళ్ళు చేస్తున్న ఉత్పత్తులు ఎంతవరకు ఉన్నాయి. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కొంతమంది వైద్యులు కూడా నేరుగా సత్సంబంధాలు పెట్టుకొని లాభాపేక్ష కోసం చేస్తున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి వైద్యులు రాసే మందులు రోగులకు ఏ మేరకు సఫలీకృతం అవుతున్నాయి, మళ్ళీ ఆ మందులు పని చేయకపోతే ఇంకో మందు రాసి ఇవ్వడం, అది కాకపోతే ఇంకో మందు రాసి ఇవ్వడం. ముఖ్యమైనది ఏంటంటే ఒక వైద్యుడి దగ్గర పోయినప్పుడు ఆ మందు రాసిస్తే ఆ మందులు కేవలం ఆ చుట్టుపక్కల ఉండే మెడికల్ షాపులో తప్ప ఎక్కడ దొరకవు. ఆ విధానం ఏంటి? మీరే ప్రభుత్వమే చెప్పాలి. దీనికి ఎక్కడన్నా కానీ నాకు తెలిసిన మేరకు కొంతమంది వైద్యులు చాలా మంచివాళ్ళు ఆ మందు రాసిస్తే ఏ షాపులో అయినా దొరుకుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే వైద్యుడు ఫలానా ప్రాంతంలో వాడు రాసిస్తే ఆ ప్రాంతం చుట్టుపక్కల ఆ పరిసరాలలో మాత్రమే దొరుకుతాయి మందులు, ఎక్కడ దొరకవు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఏం జరుగుతుంది. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు ప్రాణరక్ష విషయంలో, ఇంకోటి. కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీలో వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి. ఒకసారి ఇది విమర్శనాత్మకంగా కాదు, బాధ్యతంగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటున్నారు. పరోక్షంగానే అనడం కాకుండా నేరుగానే దోచుకుంటున్నారు. నేను అందరూ అనడం లేదు, కొంతమంది వ్యవహరిస్తున్నారు తీరు అటువంటిది. అదేవిధంగా జనరిక్ మందులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. ప్రతి వీధిలో కూడా జనరిక్ దుకాణాన్ని ఒకటి తెరిపించే బాధ్యత తీసుకోండి ప్రభుత్వమే. ప్రైవేటు వైద్యులు కూడా జనరిక్ మందులు రాసి ఇవ్వాలని డిమాండ్ చేయించండి వాళ్ళతోనే. కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు చాలామంది వైద్యులు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇంకా చెప్పడానికి లేదు వాళ్ళది. ఇది నేను ఒకరి ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని అనుకోండి, మీరు తప్పేం లేదు. ఎందుకంటే జరుగుతున్న తతంగం చాలామంది చెప్తున్న మాటలు ఇవే. ఎటుపోతున్నాం, మన వాళ్ళని మనల్ని దోచుకోవడం మొదలుపెడుతున్నాం. ఇది బాధాకర విషయం. వైద్యులైనా నేను అందనడం లేదు, కొంతమంది వ్యవహరిస్తారు. ఏ రంగంలో అయినా ఒకరిద్దరి వల్లనే ఆ వ్యవస్థ అంతా అట్లానే ఉంటుంది, మచ్చబడుతుంది. కాబట్టి ప్రతి వైద్యుడు దేవుడితో సమానంగా చూసుకుంటున్నారు జనం. ఏదైనా రోగం వస్తే వైద్యుడి దగ్గర పోతున్నాం. మరి ఆ వైద్యుడు ఏ మేరకు నేను న్యాయం చేస్తున్నానో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా కోరుతున్నాను. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీల మీద ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు మెరుగైన వైద్యం మందులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు పంపించడం జరిగింది. సహృదయంతో భారతదేశంలో పలు ప్రాంతాలలో ఫార్మాస్యూటికల్స్ కంపెనీల మీద నిఘా ఉంచాల్సిన బాధ్యతను విస్మరించకూడదని గుర్తు చేయడం కోసం పంపించడం జరిగింది. నేను కోరుతున్న డిమాండు
ఒకటే, వైద్యుడు నారాయణ దేవుడితో సమానం కాబట్టి మంచి చేయాలని నేను కోరుకుంటున్నా. ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అదుపులో ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి.